నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు భరణితో మొదలుపెట్టి ఫ్లోరా దగ్గర వరకు ఎవరిని వదలే అందరికీ ఏది ఇవాళ ఇచ్చి పడేశాడు. ఆడియన్స్ పల్స్, ఆడియన్స్ మనసులో ఏమనుకుంటున్నారు ప్రతి ఒక్కటి ఇలా వారం వారం చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది, చూడాలనిపిస్తుంది బిగ్ బాస్. అంతకుముందు అయితే అసలు కంప్లీట్గా వాళ్ళ టీం ఏమనుకుంటున్నదో అది మాత్రమే చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఆడియన్స్ యొక్క ఈ ఇన్పుట్స్ తీసుకుని ఆడియన్స్తో చెప్పించడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఫార్మేట్లో ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అసలు తనూజ గారిని కానీ భరుణి గారిని కానీ చెప్తుంటే వాళ్ళకి అన్ని సమాధానాలు చెప్తుంటే మీరు ఏ మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ చేశారని చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. సో మీలో శ్రీజాకి అన్యాయం జరిగింది, శ్రీజాని ఎలిమినేట్ చేయడం అసలు అన్ఫేర్ అని మీకు ఎంతమందికి అనిపించిందో అంతమంది ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. ఆ శ్రీజ బదులు ఈ తనూజాను రీతును వెళ్ళిపోయింటే ఒక పీడ పోయేదని అనిపించింది నాకైతే. సో తనూజ అయితే ఏడుపులు పెడబొబ్బులు నానా అనుకుంటా ఏదో అనవసరంగా ఏ గేమ్ ఆడుతుందో అర్థం కావట్లేదు. ఆవిడ ట్రాక్ ఎలా పోతుందో తెలియదు. సో వాళ్ళ బంధుత్వాలు అంటుంది, సో నా ఇమ్ము అంటుంది, తర్వాత భరణి అంటుంది, భరణి మా నాన్న అంటుంది, తర్వాత ఎవరు స్టాండ్ తీసుకున్నారో వాళ్ళు మర్చిపోతుంది. అసలు ఇమ్ము ఎంతో హెల్ప్ చేస్తాడు. అసలు అంజనా గారికి నీళ్ళు పోసేటప్పుడు తనూజ గారికి నీళ్ళు పోయడం ఎంత పెద్ద విషయమా? సో అయినప్పటికీ కూడా దూరం పోయి అక్కడ డిమాండ్ దగ్గర నుంచి తీసుకొచ్చి నీళ్ళకు పోస్తున్నాడు. సో ఆవిడకి పోసేయడం పెద్ద విషయం కాదు తనూజకి, అయినా కానీ ఎంత హెల్ప్ చేసినాడు. సో నాన్న తప్ప నాకు ఎవరైనా హెల్ప్ చేశారా అని చెప్పేసి తనూజ అంటుంది. ఏందో బుర్ర తక్కువ మాటలన్నీ మాట్లాడుతుంది ఆవిడ. సో ఆవిడ సీరియల్ యాక్టింగ్ ఆవిడ. సో సడన్గా వాటర్ ఫోబియా అని ఉంది. ఆ వాటర్ ఫోబియా ఉందో లేదో తెలియదు. వాటర్ ఫోబియా అనుకోండి వాటర్ గేమ్లో గెలిచేసి సేఫ్ వెళ్ళిపోయింది. బట్ ఆవిడకి మనమేం చెప్పలేము దాని గురించి. సో మనకు తెలియని విషయం మేము చెప్పలేము. సో ప్రతి ఒక్కటి ఏంటంటే ఆవిడ సో ఏదో ఒక ఏడుపులు పెడబొబ్బులు, గెలిస్తే ఓకే, నవ్వితే ఏదైనా ఓడిపోతే చాలు అసలు ఘోరంగా ఏడుస్తుంటారు ఇద్దరు అంతే. వాళ్ళు ఆవిడ ఏడుస్తుందని ఈవిడ ఏడుస్తుంది ఆవిడ. సో ఆ ఏడడం వల్లనే వాళ్ళకి పోట్లు పడుతున్నాయని నాకు అనిపిస్తుంది. ప్రతిదానికి ఫీల్ అవ్వడం, ప్రతిదానికి ఏడడం ద్వారా అన్ని రోజులు నెట్టుకుంటూ వస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్లు. సో నాకైతే అది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు సీరియల్లో నటిస్తున్నారు, సీరియల్ యాక్టింగే ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. సో ఇమ్మానుయల్ అంత స్టాండ్ తీసుకున్నా కానీ ఇమ్మానుయల్ నాకు స్టాండ్ తీసుకోలేదు, ఎవరు చెప్పలేదు అని చెప్పేసి ఏడుస్తుంది. సో ఈ విధంగా చూస్తుంటే దివ్య గారు బెటర్ అనిపిస్తుంది. దివ్య గారు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారు. సో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి తనూజ గారిలో లేవనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి రివీల్ చేసుకుంటూ పోయారు నాగార్జున గారు. సో నాగార్జున గారు కూడా చాలా బాగుంది. ఎందుకంటే నాగార్జున గారు మరీ ఏదో మా సినిమాలో ఒక బ్యాక్ వెళ్ళిపోయినట్టు ఆ స్మాల్ బియర్డు, ఆ హెయిర్ అంతా కూడా ఒక యంగ్ లుక్లోకి వెళ్ళాడు. నాగార్జున గారు వయసు ముందుకు పోతుందా వెనక్కి పోతుందా అనే ఫీల్ వచ్చేసింది. సో లుక్ అయితే చాలా బాగుంది. నాగార్జున గారు లుక్ నచ్చిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ భరణి గారు మిస్టేక్స్ని చాలా బాగా రివీల్ చేశాడు నాగార్జున గారు. సో భరణి గారికి ఆల్రెడీ కాన్షియస్లో ఉన్నాడు, కన్సెన్సస్ కానీ చెప్తున్నాడు ఆయన. సో నేను ఇంటెన్షనల్గా చేశాను, నేను స్వార్థంగానే వ్యవహరించానని చెప్పేసి భరణి గారు చెప్పారు. భరణి గారి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా భరణి గారి గ్రాఫ్ అయితే పడిపోయింది. భరణి గారు ఏ విధంగా చెప్పారంటే అసలు నాగార్జున గారి దగ్గర నాకు ఆ బెలూన్ చిన్న అంటే బాల్స్ వేసే టాస్క్లో, క్యాప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుల్ క్యాప్టెన్ అయినప్పుడు నాకెవరు స్టాండ్ తీసుకోలేదు, నాకు స్టాండ్ తీసుకునేది ఎవరన్నా ఉన్నారు అంటే ఇమ్మాన్యుల్. సో సారీ ఇమ్మాన్యుల్ కాదు, అది దివ్య గారు స్టాండ్ తీసుకున్నారు. సో దివ్య గారు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి నేను దివ్య గారు సపోర్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాడు. సో నేను ఎవరికి స్టాండ్ తీసుకోలేదు, శ్రీజాన్ నేను పెట్టి టాస్క్లో శ్రీజాన్ పడేసినానని చెప్పేసి మీరు అంతా అనుకుంటున్నారు కదా. సో శ్రీజాన్ పడేయడం అనేది అది నా గేము. సో తనుజ గారికి ఇబ్బంది అవుతుంది, తనుజకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను తోసేసానని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆయన గేమ్ ఆడకుండా బంధాల కోసం, బంధుత్వాల కోసం, దివ్య కోసం, తనుజ కోసం, ఇమ్మాన్యుల్ కోసం, సజన కోసం ఎందుకు ఆయన గేమ్ ఆడటము? తన కోసం తాను స్టాండ్ తీసుకొని తను గేమ్ ఆడితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. అక్కడ ఈ బంధుత్వాలు ఉన్నప్పుడు అతను గేమ్లో వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వీళ్ళకి ప్రాబ్లం, వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి బాధ, దివ్యకు సపోర్ట్ చేసే సంజనా కోపం, సంజనాకు సపోర్ట్ చేసే దివ్య కోపం, ఆ తర్వాత తనుజకు సపోర్ట్ చేసే దివ్య కోపం. ఇవన్నీ ఎందుకు? ఈ గోళ్ళన్నీ ఉండవు. వాళ్ళ గేమ్ వాళ్ళు కరెక్ట్గా ఆడితే అసలు ఏ గోల్లో ఉండవు. సో ఆయన భరణి గారు ఆ బంధుత్వాలన్నీ వదిలేసి గేమ్ ఆడితే చాలా స్మార్ట్ ప్లేయర్, ఆయన అంత బాగా ఆడతాడు. సో ఆయన గేమ్ ఆడితే చాలా బాగుంటుంది. సో ఆ గేమ్ ఆడకుండా ఆయన బంధాలు నాన్న అనుకుంటా ఆవిడ
ఆ విధంగా ఆయన గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. భరణి గారు చాలా బాగా గేమ్ ఆడే వ్యక్తి. సో ఫ్లోరా గారు కూడా గడ్డి పెట్టారు నాగార్జున గారు. సో ఫ్లోరా గారు అసలు పాపం సుమన్ గారి విషయంలో చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా ఆ బ్రిడిటర్స్లో కూడా చాలా అన్యాయం జరిగింది. ఫ్లోరా గారు సంచాలకుగా ఫెయిల్యూర్ అయ్యారు. సో ఫ్లోరా గారు పక్కన వాళ్ళు చెప్పినా కానీ వినలేదు, రాము చెప్పినా కానీ వినలేదు. రాము చాలా వరకు కరెక్ట్గా చేశాడని చెప్పేసి నాగార్జున చాలా మెచ్చుకున్నాడు. పర్ఫెక్ట్ క్యాప్టెన్, చాలా బాగా క్యాప్టెన్, ఇంతవరకు చూసిన క్యాప్టెన్లో చాలా మంచి క్యాప్టెన్ అని చెప్పేసి చాలా బాగా మెచ్చుకున్నాడు. ఎందుకంటే నిజాయితీ. నాకు ఒకటి అర్థం కాలేదు, అసలు తనుజ గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించేసేసి ఆ కాల్ ఇలా అంటున్నాడు ధీమాన్ పవన్ ఎందుకు మీరు చూపించారు? అలా చూపిస్తే వాళ్ళకి గొడవ పడాలనే. ఇది గుర్తుపెట్టుకొని మీరు కావాలంటే ఇది గుర్తుపెట్టుకొని నువ్వు గేమ్ ఆడని మీరు ఎందుకు చెప్పారు? అందరి ముందే చెప్పచ్చు కదా. అలా చెప్పడం వల్ల వాళ్ళకి గొడవ వస్తుంది, అసలు ఫైర్ ఉంటుందనే. సో భరణి గారు తనుజ గారి మధ్య బాండ్ తెగిపోయినాయి, బంధాలన్నీ తెగిపోయినాయని ఈ ఎపిసోడ్లో అయితే నాకు అర్థమైంది, నిన్న ఎపిసోడ్లో. సో తనుజ గారికి ఇరిచేసినప్పుడే భరణి గారు అర్థమైపోయింది. భరణి గారి బంధాలని బ్రేక్ చేసేస్తున్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇక కరెక్ట్ ఎగ్జాక్ట్ గేమ్లోకి దిగుతాడు అనే అసలు ఆ సంకేతాలు అయితే వచ్చేసినాయి. సో భరణి గారు ఈ ఎమోషనల్, ఈ బాండింగ్స్ ఇవన్నీ పెట్టుకోకుండా ఉంటే ఆయన చాలా మంచి ప్లేయరు. ఆయన మంచిగా అనిపించుకొని నాన్న అనిపించుకుంటా, కూతురు అనిపించుకుంటా, ఇది అట్లా అనిపించుకుంటా ఆయన గేమ్ ఆడుతున్నాడు. సో దానివల్ల ఆయన చాలా వెనకబడిపోతున్నాడు. అవి ఏంటివి పెట్టుకోకపోయినంటే, ఆ బంధాలు పెట్టుకోకపోయినంటే మొన్న శ్రీజాన్ కింద పడేసేసేసి ఆయన క్యారెక్టర్ కింద పడేసుకునే అంత సీన్ అయితే వచ్చి ఉండేది కాదు. సో ఆయన ఈ బంధుత్వాలు పక్కన పెట్టి గేమ్ ఆడితే మాత్రం సూపర్గా గేమ్ ఆడతాడు భరణి గారు. సో దివ్యగా మాత్రం చాలా క్లియర్గా ఉంది. చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది దివ్య గారు. సో దివ్య గారి విషయంలో వైల్డ్ కార్డ్లో వచ్చినా కానీ ఆవిడకి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. చాలా ఆలోచించుకోలే తెలివితేటలు ఉన్నాయి దివ్య గారికి. సో పాపం శ్రీజాని ఎలిమినేట్ చేయడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే శ్రీజ ఒక మంచి ప్లేయరు చెప్పాలంటే, మంచిగా స్టార్టింగ్లో చాలా మందితో పోల్చుకుంటే శ్రీజ చాలా బెటర్. సో ఫ్లోరా గారితో పోల్చుకుంటే శ్రీజ చాలా బెటర్, ఫార్ మోర్ బెటర్. రీతుతో పోల్చుకుంటే 100% బెటర్. సో అలాంటిది శ్రీజ గారు ఎలిమినేట్ అవ్వడానికి చాలా బాధ వేస్తుంది. సో శ్రీజ గారి ప్లేస్లో ఇంకోరెవరినో వైల్డ్ కార్డ్ని తీసుకోవడం కోసం శ్రీజాని తీసి పక్కన పడేశారు పాపం. సో శ్రీజ గారి ఫ్యాన్స్ ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి, చూద్దాము. అసలు శ్రీజ గారిని ఎలిమినేట్ చేయడం చాలా బాధ అనిపించింది. అసలు శ్రీజ అవసరమైన తప్పుడు కాకుండా అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం వల్ల ఆవిడ బయటకు వచ్చేసారు. శ్రీజ గారు దివ్య మీద అరిచిన విధానము నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను. సో కొలాయిల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా, సో అది ఆ గొడవను తలపించింది. సో అందుకని చెప్పేసి శ్రీజని బయటికి దోసేశారు. సో దానివల్లనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకోవాల్సిన దానికి స్టాండ్ తీసుకోకుండా ఏదో అనవసరమైన దానికి స్టాండ్ తీసుకొని అనవసరంగా గొడవ పడుకుంటే సో జనాలకి చిరాకు వస్తుంది. సో జనాలు ఎప్పుడైనా కానీ ఆడియన్స్ అసలు చిరాకు పడితే వాళ్ళు ఎవరిని ఉంచరు, చిరాకు ఉండకూడదు. సో ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకు ఎమోషనల్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒక ఖచ్చితంగా ఒక లాజిక్గా ఉండాలి. అప్పుడే కానీ వాళ్ళ జనాలు సో యాక్సెప్ట్ చేయరు. అలా ప్రతిసారి దివ్యతో గొడవ పడడం, అనవసరమైన దాంట్లోకి పోయి గొడవ పడడం, ప్రతిసారి అరవడం, గట్టిగా అరవడం. సో అసలు ఏ కారణం లేకుండా అనవసరంగా ఆడడం ద్వారా ఆవిడ పాపం బయటకు వచ్చేసారు. సో బట్ కాకపోతే మంచి ప్లేయరు, బాగా గేమ్ ఆడగలదు, మంచి తెలివితేటలు ఉంది, మంచి లాజిక్గా ఆలోచించగలదు. ఒక్కోసారి ఆలోచించలేదనుకోండి. సో దానివల్ల పాపం శ్రీజాని తీసి అవతలు పెట్టేశారు. ఈ ఫ్లోరా గారికి అసలు సంచాలకుగా అసలు కంప్లీట్గా ఫెయిల్. ఫ్లోరా గారికి అంత తెలివితేటలు, అంత స్ట్రాటజీ అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. ఏదో ఫ్లోరా గారు అలా నట్టుకొస్తున్నారు. ఆవిడకి లక్ అనేది సో లక్కలాగా ఉంది. ఆవిడకి నక్కతోక దొక్కినట్టు ఆవిడకి ప్రతిసారి లక్లాగా ఉంటుంది, లక్ వస్తూనే ఉంది. సో గెలిచే టీంలో ఉంటుంది. ఏదైనా కానీ లక్లో వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది నాకు ఫ్లోరా గారు. సో ఈ సంజన గారు పాపం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ ఆవిడ ఏదో ఎమోషనల్ బ్లాక్లో ఉండిపోతున్నారు. ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పుకుంటూ నాకు ఇలా అవ్వలేను, ఇలా చేయలేను, అదో చేయని చెప్పేస్తున్నారు. సో ఆవిడికి కన్వీనియంట్గా ఉండే గేమ్స్ పెట్టినప్పుడు కూడా ఆవిడ ఆడింది. పాపం వాటర్ టాస్క్లో అయితే జెన్యున్గా ఆడారు. సో సంజన గారు ఈవెన్ డీమాన్ పవన్ కూడా చాలా జెన్యున్గా ఆడారు. ఎందుకంటే డీమాన్ పవన్కి నీళ్ళు ఎన్ని పోసారో నేను చూశాను. డీమాన్ పవన్ ఘోరంగా నీళ్ళు మొత్తం డీమాన్ పవన్కే పోసారు. అయినా కానీ ఎవరికైతే నీళ్ళు తక్కువగా ఉన్నాయో వాళ్ళు గెలవడం ఏంటి? నీళ్ళు అంతమంది ఎక్కువగా పోస్తే వాళ్ళు కదా విన్నరు. అంతసేపు వెయిట్ చేసి వాళ్ళు కదా విన్నరు.
అలాంటిది తనూజాని తీసుకొచ్చి విన్నర్ చేయడం పాపం అసలు ఎవరికైతే తక్కువ ఉండే వాళ్ళని ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి పాపం. సో డిమాండ్ పవన్ నాకు చాలా బాధ వేసింది మనం నిజంగా చెప్పాలంటే. డిమాండ్ పవన్ నేను ఇంతకుముందు కొంచెం నెగిటివ్గా వీడియోస్ చేశాను, కానీ డిమాండ్ పవన్ మనం చూస్తే వాటర్ ట్యాక్స్ కూడా చాలా బాధ వేసింది అసలు. ఈవెన్ సంజనా గారు కూడా నీళ్ళు బాగానే పోసారు, మొత్తం అంతా పోసినాక అట్లే ఉన్నారు పాపం. సో సంజనా గారు అప్పటికి అన్నారు, బిగ్ బాస్ వేరే ఫ్యాక్టర్స్ లేవా, నీళ్ళు తక్కువగా ఉన్నాయి సపోర్ట్ ఉండే వాళ్ళకేనా, సో వేరే ఫ్యాక్టర్స్ లేవా విన్నింగ్ చేయడానికి అని చెప్పేసి నోరు తెచ్చి అడిగేశారు సంజనా గారు పాపం. సో ఆ దాన్ని చూస్తే చాలా ఆ సీన్ చూస్తే చాలా బాధ వేసింది పాపం. సో అలా ఉంది పరిస్థితి. మొత్తానికి కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయిపోయాడు. కళ్యాణ్ యొక్క మెయిన్ ఏంటంటే కళ్యాణ్ గెలవాలంతే. కళ్యాణ్ గెలవాలనుకున్నాడు, గెలిచాడు. తనుజ పాపం ఆవిడ అమాయకరాలనాలో, ఆవిడ ఇమోషనల్ పర్సన్ అనాలో లేకపోతే ఏమనాలో తెలియదు. ఆవిడ గురించి ఆవిడ ఆలోచించిందా లేకపోతే పక్కన వాళ్ళ గురించి ఆలోచించిందా, అసలు ఆవిడ గురించి స్టాండ్ తీసుకొని దివ్య అంత ఇదిగా చేసినా కానీ భరణి గారు ఒక్క మాట చెప్పగానే దివ్య గారు అసలు పాపం తనుజ గారికి అంత సపోర్ట్ చేశారు. అయినా కానీ ఆవిడ పాపం ఆవిడ మోసం చేశారు పాపము. సో తనుజ గారు కూడాను నాగార్జున గారు చూపించారనమాట. సో నువ్వు ఎవరికైతే స్టాండ్ తీసుకుని ఎవరికైతే హెల్ప్ చేస్తున్నావో కళ్యాణ్ డిమాండ్ పవన్ వాళ్ళిద్దరు ఒకటే అనే సంకేతాలు ఇచ్చాడు. సో ఇక నుంచి మరి ఇంకా కొంచెం గొడవ, మీరు ఏదైతే ఉన్నారో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం కాదు, నువ్వు నిజం అనుకుంటున్నది నిజం కాదు, వేరేది ఏదైతే జరుగుతుందని చెప్పి అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు. అంతే, వాళ్ళకి పుల్లలు పెట్టాడని చెప్పుకోండి. ఇంకా వాళ్ళకి పుల్లలు పెట్టాడు, అది జరిగింది. సో మొత్తానికి ఇక నుంచి ఈ బంధితాలు అన్నిటికీ తిరిగిపోయినాయి. ఇక నుంచి ఫైర్ స్టార్మ్ టాస్క్ అనేది వస్తుందంట. ఫైర్ స్టార్మ్లో మొన్న వాటర్ జరిగింది కదా, మళ్ళీ ఫైర్ స్టార్మ్ అంటే ఆ డేంజర్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మళ్ళీ గేమ్ ఆడిపిస్తారు. గేమ్ ఆడిపించి ఎవరైతే బాగా ఆడారో వాళ్ళని తీసుకొచ్చి, బాగా ఆడిన వాళ్ళు చేయరు, ఎవరికైతే సపోర్ట్ ఉందో వాళ్ళు తీసుకొని పోయి సేఫ్ జోన్లో వేసేస్తారు. అసలు ఒకప్పుడు మీరందరూ గ్రూప్ గేమ్ ఆడితే బిగ్ బాస్ 8లో కానీ బిగ్ బాస్ 7లో కానీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు ఆడకూడదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు అని చెప్పేసి ఆడియన్స్ కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు నాగార్జున గారు చెప్తున్నారు, కలిసి ఆడండి, కలిసి ఆడు, అందరితో కలిసి ఆడు అని చెప్పేసి తనుజ చెప్తుంది. అర్రే అసలు కలిసి ఆడమని ఎందుకు చెప్తున్నారు? కలిసి ఆడితే గ్రూప్ గేమ్ అవుతుంది కదా. ఒకప్పుడు అందరూ కలిసి ఆడితే గ్రూప్ గేమ్ అవుతుంది అని చెప్పేసినప్పుడు ఇప్పుడు ఎందుకు అందరూ కలిసి ఆడు అని చెప్పేసి తనుజ గారికి ఎందుకు చెప్తున్నారు? అంటే కలిసి ఆడితే పాజిటివ్ కూడా వస్తుంది. కలిసి ఆడితే అంటే ఈ భరణి గారితోనూ ఇమ్మానుయల్తోనూ ఈ సంజన వీళ్ళంతా ఉన్నారు కదా, ఈ గ్రూప్లో ఉంటేనే నీకు ఓట్లు బాగుపడతాయి అని హింట్లు ఇచ్చేసారు కదా నాగార్జున గారు. మీరు హింట్ ఇచ్చేసారుగా. ఎంతంటే మా టీవీ రికమెండెడ్ కదా, మా టీవీ నుంచి వచ్చింది కదా, సీరియల్ నుంచి వచ్చింది కదా. అందుకన్నా ఒకప్పుడు కలిసి ఆడండి, కలిసి ఆడితే మాత్రం గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఆయన నిజాయితీగా ఆడుతున్నారు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు కలిసి ఆడటమే కరెక్టా, వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకోవడమే కరెక్టా? ఒక సీజన్కి ఇంకో సీజన్కి అసలు నో రూల్స్ ఇన్ బిగ్ బాస్. వాళ్ళకి నచ్చిందే రూల్, వాళ్ళకి ఇష్టమైందే రూల్, వాళ్ళకి ఏం పెడితే అదే రూల్. బిగ్ బాస్కు సెపరేట్గా రూల్స్ అంటూ ఏమీ లేవు. రూల్స్ రెగ్యులేషన్స్ బొంగు భోజనం ఏమీ లేవు. మరీ ఘోరంగా తయారైపోతుంది, చెప్తున్నా కదా. బిగ్ బాస్ మరీ ఘోరంగా తయారైపోతుంది. కన్నడ బిగ్ బాస్ని తీసి అవతలు పెట్టేసారు, అసలు సీజ్ చేసి పడదొబ్బారంట. ఎందుకో తెలుసా? పొల్యూషన్స్ని వాళ్ళ పొల్యూషన్ కంప్లైంట్స్ ఫాలో అవ్వలేదని చెప్పేసి లాక్ చేసి బయటకు పంపించేశారు. అలాగే ఈ బిగ్ బాస్ని కూడా లాక్ చేసి బయటకు పంపించారు, పీడ పోతుంది అనిపిస్తుంది నాకైతే. అలా ఉంది వాళ్ళ ఇది విధానాలని. అది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఎంతమందికి అన్ఫేర్ అనిపించింది పాపం శ్రీజాని బయట పంపించడం. సో పాపం సుమనాన్ని కూడా చాలా అన్ఫేర్ అనిపించింది, ఎందుకంటే ఆయన డేంజర్ జోన్లో వెళ్ళిపోయాడు పాపం. సుమనాన్ని చాలా బాగా ఆర్గ్యూ చేసాడు. అసలు నేనేం తప్పు చేయలేదు, అసలు నేను తప్పు చేయకుండా నాకు అన్యాయం జరిగింది చెప్పేసి గట్టిగా అరిచాడు. ఎందుకు మీరు ఇలా నన్ను తీసేస్తాడని చెప్పేసి ఫ్లోరా ఆడితే ఫ్లోరా అర్థం కాలేదు ఫ్లోరాకి. మొత్తానికి లక్కీగా ఇమ్మానుయల్కి అయితే పాపము అది పవర్ అస్త్ర వచ్చింది. ఆ పవర్ అస్త్ర తీసుకొని వచ్చేసి ఎందుకు వాడతారో తెలియదు. సో పవర్ అస్త్ర వల్ల యూజా అంటే బిగ్ బాస్ 7లో కూడా పవర్ అస్త్ర వచ్చింది. ఆ పవర్ అస్త్ర వల్ల చేంజెస్ చేయడం, అంటే ఒపీనియన్స్ చేంజెస్ చేసుకోవడం, అంటే ఎవరైనా మార్చుకోవడం, డేంజర్ జోన్లో నుంచి బయటికి తీసుకురావడం, ఎవరైనా డేంజర్ జోన్ ఉంటే తీసుకొచ్చి బయటికి చేయడం, ఎవిక్షన్ దగ్గరగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చేయడం, వాళ్ళు సేవ్ చేయడం, అదే ఉంటుంది పవర్ అస్త్ర అంటే. ఇంకా అంతకు చేయకూడదు. సో జస్ట్ లైక్ ఎవిక్షన్ ఫ్రీ లాంటిది, ఎవిక్షన్ ఫ్రీ టాస్క్, ఎవిక్షన్ ఫ్రీ ఉంటుంది, టికెట్ టు ఫైనల్ ఉంటుంది కదా, అలాంటిది అనుకోండి ఇంకా.
సో ఇక వైల్డ్ కార్డ్స్ చాలా చాలా వైల్డ్గా ఉన్నారంటే అది నాకు తెలిసినంత వరకు అంత వైల్డ్ అయితే ఉండదు. జస్ట్ అలా హైప్ అయితే నడుస్తుంది, హైప్ అయితే ఒక రేంజ్లో పోతుంది. వైల్డ్ కార్డ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి ఎంతవరకు అది కరెక్ట్, ఎంతవరకు నిజమని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటంటే, కంప్లీట్గా వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా బయటకు వేరే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక డీమాన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ ఉన్నదా లేకపోతే ఇంతకుముందు మాట్లాడుకున్నారా తెలీదు. వాళ్ళకి ఏదో ఉంది, అతను డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఏదో ఉన్నా కానీ పాపం తనూజాని ఎర్రగొర్ర చేసేస్తున్నాడు అనిపిస్తుంది. తనూజ ఆవిడ యొక్క మైండ్ ఎందుకు పనిచేస్తున్నాయో తెలియదు. సో గుడ్డిగా ఎవరినో నమ్మేస్తుంది, గుడ్డిగా అసలు ఎమోషనల్ అయిపోతుంది, గుడ్డిగా ఎవరినో నమ్మేస్తుంది. ఎంతవరకు నమ్మిన వాళ్ళని పాపం పక్కన పెట్టేసి, భరణి గారిని పక్కన పెట్టేసి, దివ్యాన్ని పక్కన పెట్టేసి, ఇమ్మానుయల్ పక్కన పెట్టేసి నాకు ఎవ్వరూ హెల్ప్ చేయాలనేది. సో అది ఆడియన్స్ కూడా అసలు కనెక్ట్ అవ్వట్లేదు. తనూజ గారు యాక్చువల్గా ఎలిమినేట్ అవ్వాలి నాకు తెలిసి. శ్రీజ కంటే తనూజ ఎలిమినేట్ అవ్వాలి. స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను తనూజ గారు ఓవర్ యాక్షన్ అది తనూజ గారు యాక్చువల్గా ఎలిమినేట్ అవ్వాలి, కానీ శ్రీజ ఎలిమినేట్ పాపం. రీతు ఎలిమినేట్ అవ్వాలి, రీతు ఎలిమినేట్ అయితే పీడపోతుంది. సంజన గారు పర్వాలేదు, ఈ మధ్య బాగా ఆడుతున్నారు. అంతకుముందు అసలు ఆవిడ ఇక్కడ అసలు షో హైప్ రావడం కారణమే పాపం సంజన గారు ఇక దొంగతనాలు చేయకుండా ఇక గేమ్ ఆడుతూ గేమ్ ట్రై చేస్తుంటే చాలా 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 ముందుకు వెళ్తుంది. ఇంకా ఆవిడ టాప్ 10 వరకు, టాప్ 15 వరకు కూడా టాప్ 10 వరకు, టాప్ 5 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆవిడ గేమ్ ఆడకపోయినా కూడా సో కొంచెం ఆవిడ ట్రై చేసినా కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సంజన గారు. ఎందుకంటే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు, సంజన గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, శ్రీజాకి ఫ్యాన్స్ ఉన్నారు, కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ శ్రీజాకి పాపం అన్యాయం జరిగింది పాపం. ఏదో అంటే ఆవిడ అనవసరంగా, అంటే నార్మల్ ఫ్యాన్స్ ఉంటారండి, శ్రీజాకి ఫ్యాన్స్ ఉన్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, సంజన అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ కాకపోతే ఆ ఫ్యాన్స్ అనేది న్యూట్రల్ ఫ్యాన్స్ అంటే జనరల్ ఆడియన్స్ నుంచి ఓట్లు పడితేనే వాళ్ళు సేవ్ అవుతారు. నార్మల్ ఫ్యాన్స్ కంటే జనరల్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఓట్స్ కూడా ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అవుతారు. జనరల్ ఆడియన్స్ లేకుండా జస్ట్ నార్మల్ ఫ్యాన్స్ ఉంటే అది కుదరదు అనమాట. సో వాళ్ళ జనరల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ రోజు ఎప్పటికెప్పుడు మారిపోతుంటాయి. వాళ్ళ ఒపీనియన్స్ మారిపోతుంటారు కదా, వాళ్ళ ఓట్స్ కావాలి, వాళ్ళ ఓట్స్ పడినప్పుడు వాళ్ళు సేవ్ అవుతారు. మొత్తానికి పాపం శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇక కళ్యాణ్, భరణి గారు, ధీమాన్ పవన్, ఇమ్మానుయల్ ఈ నలుగురు చాలా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. సో వీళ్ళతో పాటు తనుజ స్ట్రాంగ్ ప్లేయర్ అని నేనైతే చెప్పను. సో శ్రీజ కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్, పాపం ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక మిగతా వాళ్ళందరూ కూడాను వాళ్ళ లక్, వాళ్ళ ఒక టైమింగ్ దాన్ని బట్టి వాళ్ళు ఉంటారా ఊడతారా అని చెప్పేసి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. దానికి తోడు కొంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంట, కొంతమంది సీరియల్ యాక్టర్స్ వస్తున్నారు, కొంతమంది చాలా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ టఫ్ క్యాండిడేట్స్ వస్తున్నారని చెప్పేసి బయట టాకు. చూడాలి ఎంతవరకు ఈ ఉంటుంది. రణరంగం అంటున్నారు కదా, రణరంగం ఎంతవరకు ఉంటుందో చూడాలి. సో మొత్తానికి కొన్ని టాస్క్లు అయితే కొంచెం ఫైర్గానే హీట్గానే నడుస్తున్నాయి. టాస్క్లని గట్టిగానే పెడుతున్నారు బిగ్ బాస్. సో చూడాలి ఎంతవరకు ఇది ఒక రేంజ్లో ఉంటుంది. ఈసారి మాత్రం దద్దరిల్లిపోతుందని ఎలాగే ఉన్నది. సో ఆల్రెడీ మొన్న జరిగిన టాస్క్ మాత్రం సూపర్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. మొన్న జరిగిన టాస్క్ చాలా మంచిగా అనిపించింది నాకు. అది ఏదైతే బ్లైండ్ ఫోల్డ్ ఉందో చూసారా, ఆ బ్లైండ్ ఫోల్డ్తో వాళ్ళకి మొత్తం అంతా బంధాలన్నీ తెగిపోయినాయి. ఆల్ బాండ్స్ గాట్ బ్రోకెన్, నో మోర్ బాండ్స్. ఆ టాస్క్లో సంజన గారు, తనూజ గారు పోయేసేసి పాపం దివ్య గారు లైట్ ఆఫ్ చేస్తే దీన్ని రివీల్ చేయకండి, ప్లీజ్ రివీల్ చేయకండి అని చెప్పి సంచాలక చెప్పారంటే అర్థం చేసుకోండి. అక్కడ ఆ మాట కనుక చెప్పితే అక్కడ ఫైర్ అయిపోతుందని చెప్పేసి సంజన గారు ఇది రివీల్ చేయొద్దండి, ఈ ఆన్సర్ రివీల్ చేయొద్దని చెప్పేసి చెప్పడంలోనే అర్థమవుతుంది. సో అక్కడ ఎంత వెలిగిందో అని, అక్కడ ఎంత ఫైర్, అక్కడ చిచ్చు మొదలైందని చెప్పేసి. సో మొత్తానికి చాలా చాలా ఫైర్గానే ఉంటుంది. వాళ్ళకి మధ్యలో బాండ్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. ఇక నామినేషన్స్లో కూడా భరణి గారు తనూజ గారిని నామినేట్ చేశారు అంటే కథం, గేమ్ మరోలా వెళ్ళిపోతుంది, 100% వెళ్ళిపోతుంది. భరణి గారు తనూజ గారిని నామినేట్ చేయాలి, నామినేట్ చేశారు అంటే మారిపోద్ది, గేమ్ మారిపోతుంది, కంప్లీట్గా మారిపోతుంది. అసలు గేమ్ అంటేనే అసలు గేమ్ ఒక విధంగాను, అసలు ఎమోషనల్గా బాండింగ్ అంటే కొద్ది రోజులు ఉన్న తర్వాత కొంచెం బాండింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ చేసిందే మిగతా వాళ్ళందరూ తినాల, ఒకరు ఫుడ్ ప్రిపేర్ చేసిందే మిగతా వాళ్ళందరూ తినాల.
పొద్దున లేచిన మొహం చూసుకోవాలా, మళ్ళీ వాళ్ళతోనే గొడవ పడాలా, వాళ్ళకే నామినేషన్ పాయింట్స్ పెట్టాలా, వాళ్ళతోనే గేమ్స్ ఆడాలా. సో అలాంటప్పుడు బయట కొద్దిగా బాండింగ్స్ ఉండడంలో తప్పులేదు, నేను చెప్తున్నా. బాండింగ్స్ అంటే తప్పులేదు. ఆ బాండింగ్ తీసుకొచ్చి గేమ్లో పెట్టడం అనేది కొంచెం ఇల్లాజికల్ అనిపిస్తుంది జనాలకు కూడా, కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అది నేను చెప్తున్నది, అది నేను లాజికల్ బ్రెయిన్గా నేను చెప్పేది అది ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒకసారి మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు షేర్ చేయండి. సో అదే ఫ్రెండ్స్ ఈ లాజికల్ బ్రెయిన్ కోరుకునేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.